की अग्नि परीक्षा की घड़ियां हैं आई, व्यर्थ विकल्पों की बीमारी लेने लगी विदाई, विस्मृत होने लगी पुरानी दुनिया दैहिक भान, होने लगे प्रयोग योग के नित नव अनुसंधान, इस तप से ही। ఓం శాంతి. ఇప్పుడు మధువనం పాండవ భవనంలో జరిగిన బట్టీలో అక్కయ్య గారు వినిపించిన అనుభవాన్ని ఇప్పుడు మనం విందాము. ఓం శాంతి. నేను మొహసానా సెంటర్కు ప్రతిరోజు క్లాస్కి వెళ్తాను. ఈ శరీరం యొక్క పేరు ధర్మిష్ఠ పటేల్. వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్గా పనిచేస్తున్నాను. 2018 నవంబర్ 25వ తేదీన ఆదివారం రోజు శివాని దీదీజీ మొహసానాకు వచ్చారు. అసలు ఆ రోజు వరకు కూడా మాకు బ్రహ్మకుమారిస్ గురించి ఏమీ తెలియదు. బ్రహ్మకుమారిస్ సంస్థ అంటే ఏమిటి, అది ఎలా నడుస్తుంది అనే విషయాలు ఏమాత్రం తెలియవు. కానీ మా ఇంటి ఎదురుగా ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ఆ పోస్టర్లో శివాని దీదీజీ వారి ప్రవచనం ఉంటుంది అని రాసి ఉంది. ఆ టైంలో శివాని దీదీజీ గారు అంటే ఎవరు అనేది కూడా మాకు తెలియదు. అయితే నేను అనుకున్నాను, ఆదివారం కదా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒకసారి వెళ్ళి క్లాస్ విందాము అని అనుకున్నాను. ఆ విధంగా నేను నా జీవిత భాగస్వామి కలిసి ఆ రోజు శివాని దీదీజీ ప్రోగ్రాంకి వెళ్ళాం. అక్కడ దీదీజీ ప్రవచనం విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే విషయాలను చాలా ప్రాక్టికల్గా శివాని దీదీజీ వివరిస్తూ ఉన్నారు. చివర్లో ఆమె ఇలా చెప్పారు, మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే సమీపంలోని రాజయోగ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళండి. మీకు ఈ ఊర్లో పీస్ ప్యాలెస్లో రాజయోగ మెడిటేషన్ యోగం నేర్పిస్తారు అని ఆమె చెప్పారు. ఆ టైంలో నేనేమనుకున్నానంటే యోగం అంటే శారీరక వ్యాయామం యోగా అయి ఉండొచ్చేమో అని అనుకున్నాను. నేను నా జీవిత భాగస్వామితో చెప్పాను, సరే ఒకసారి వెళ్దాం, అక్కడ యోగా వ్యాయామాలు నేర్పిస్తారేమో చూద్దాము అని. ఆ విధంగా మేమిద్దరం సెంటర్కి వెళ్ళాము. అక్కడ సెంటర్లో ధారా దీది మాకు క్లాస్ చెప్పారు. కోర్సులో మొదటి రోజే ఆమె మాకు ఆత్మపాఠం గురించి వివరించారు. నేను ఒక వృత్తిపరంగా డాక్టర్గా శరీరం గురించి అయితే చాలా చదువుకున్నాను, విన్నాను, చూశాను కూడా. అందుకే ఆత్మ గురించి ఏమాత్రం ఎప్పుడు కూడా వినలేదు, వినే అవకాశం కూడా నాకు రాలేదు. అందుకే మొదట్లో నాకు అంతగా నమ్మకం కలగలేదు. అయితే మొదటి రోజే అక్కడ ఒక అద్భుతమైన పీస్ అనుభూతి అయ్యింది. చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని నేను చూశాను. క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేసినప్పుడు సెంటర్లోని వాతావరణానికి ఇంటి వాతావరణానికి మధ్య ఆకాశం భూమి మధ్య తేడా కనిపించింది. అప్పుడు నాకు మనసులో అనిపించింది, సెంటర్లో ఏదో ఒక స్పెషల్ ఉంది, అక్కడ ప్రశాంతత ఉంది అని. చిన్నప్పటి నుంచే నాకు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీనివలన
నేను రెండో రోజు కూడా క్లాస్కి వెళ్ళాను. అప్పుడు నాకు అక్కడ పరమాత్మ పరిచయాన్ని ఇచ్చారు. భగవంతుడు భూమిపైకి వచ్చి కొత్త సృష్టిని స్థాపిస్తున్నారు అని చెప్పారు. అయితే అంతకుముందు నేను భక్తి మార్గంలో గాయత్రి మందిరాన్ని అక్కడ కూడా ఒక నినాదం ఉండేది, ఒక స్లోగన్ రాసి ఉండేది మాట. కొత్త ప్రపంచం స్థాపించబడుతోంది, పాత ప్రపంచం ముగియబోతుంది, జాగ్రత్త జాగ్రత్త అని అక్కడ ఒక స్లోగన్ ఉండేది. అది విన్నప్పుడు నాకు ఆసక్తి కలిగింది. ఇక తెలుసుకోవాలనే తపన కూడా నాకు వచ్చింది. మూడవ రోజు కూడా సెంటర్కి వెళ్ళినప్పుడు డ్రామా జ్ఞానం గురించి వివరించారు. ఈ విధంగా నేను 4, 5, 7 రోజుల పాటు వెళ్ళి కోర్సు పూర్తి చేశాను. ఇక ఆ తర్వాత ఏంటంటే బాబా మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. ఎక్కడైనా ఒకవేళ మ్యారేజ్కి అటెండ్ అయినా సరే రాత్రి 8 గంటల లోపు తిరిగి ఇంటికి చేరుకునేవాళ్ళం. ఎందుకంటే ఇంకా ఏదైనా వినాలి, ఏదైనా తెలుసుకోవాలనే తపన మాకు ఉండేది. ఆ విధంగా మేము 3 నెలలు నిరంతరంగా సెంటర్కు వెళ్తూనే ఉన్నాము. నెమ్మదిగా యోగము, జ్ఞానము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాము. ఎంత ఎక్కువగా యోగం చేస్తే అంత ఎక్కువగా అనుభూతులు కలుగుతూ ప్రారంభమయ్యాయి. అక్కడ ఉండే అక్కయ్యలు ఇచ్చే ప్రేమ కూడా చాలా మధురంగా ఉండేది. ఇక ఆ టైంలో ఇంకా చాలా తెలుసుకోవాలనే కోరిక అయితే చాలా వచ్చింది. ఇన్ని తెలుసుకున్నాక కూడా నిజంగా భగవంతుడు వచ్చారా అని తెలుసుకోవాలని అనిపించింది. అంటే ఎవరో చెప్తే కాదు, నాకు నేనుగా అది పూర్తిగా అర్థం చేసుకోవాలని అనిపించింది. మరొక వైపు నేను భావించాను ఏంటి అంటే, ఒకవేళ నిజంగా భగవంతుడు వచ్చి ఉంటే వారు చెప్పేది మనం వినకపోతే ఈ గోల్డెన్ ఛాన్స్ చేజారిపోతుంది కదా అని అనిపించింది. ఈ సంకల్పం అనుసారంగా నేను యోగం చేయటం, బాబా జ్ఞానాన్ని వినటం కొనసాగించాను. నేను యోగంలో కూర్చుంటే చాలా అనుభూతులు కలిగేవి. అంతే, ఆ సమయంలో అనేక ప్రశ్నలు మనసులో వచ్చేవి. ఎన్ని ప్రశ్నలు వచ్చినా సరే ఆ ప్రశ్నలకు మరుసటి రోజు మురళీలో సమాధానాలు దొరికేవి. ఇది నాకు చాలా వండర్గా అనిపించేది, అద్భుతంలాగా అనిపించింది. ఒక్కొక్కసారి కొన్ని సందేహాలు వచ్చినప్పుడు మొబైల్లో యూట్యూబ్ తెరిచినప్పుడు కరెక్ట్గా ఆ ప్రశ్నలకు సంబంధించిన వీడియోలే ముందుకు వచ్చేవి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఇక అప్పటి నుండి ఇంకా దృఢంగా ఆసక్తి పెరిగింది. నెమ్మదిగా బాబాపై విశ్వాసం రెట్టింపు అవుతూ వచ్చింది. యోగం ఎంత ఎక్కువ చేశామో మనపై మనకు అంత విశ్వాసం పెరుగుతుంది అని అర్థం చేసుకున్నాను. కాలేజ్ డేస్ నుంచే నా జీవితం చాలా ఫాస్ట్గా వెళ్ళేది. నేను ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత లయన్స్ హాస్పిటల్లో ఉద్యోగం చేశాను. ఉదయం ఉద్యోగం, పిల్లల సంరక్షణ, సాయంత్రం అయితే ఇంటి పనులు, మళ్ళీ రాత్రి డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇలా చాలా ఫాస్ట్గా ఈ కారణంగా నాలో ఒక రకమైన వీక్నెస్ స్టార్ట్ అయ్యింది. ఓపిక లేకపోవడం అనేది నాకు సమస్య వచ్చింది. కానీ బాబాతో యోగం చేస్తూ ఉండగా నాలో సహనం పెరుగుతూ వచ్చింది. గుణాలలో మార్పు రావడం ప్రారంభమైంది.
అందువల్లే నేను మొదటి నుంచి చెప్తున్నాను, యోగం చేస్తే చాలా అనుభూతులు కలుగుతాయి. యోగం పట్ల నాకు చాలా ఆసక్తి ఉంటుంది. యోగం చేస్తూ ఉన్నప్పుడు బాబా ఎన్నో మంచి గుణాలు నాలో నింపుతున్నారు. నేను ఆనందం ఊయలలో ఊగుతున్నట్లు నా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత విషయం ఏంటంటే, బాబా నాకు మరొక అనుభవాన్ని ఇచ్చారు. అది ఇప్పుడు మీ అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి నా భర్తకు పెరాలసిస్ వచ్చింది. అప్పుడు సిద్ధపూర్లో సిజేరియన్ ఆపరేషన్ చేసి డాక్టర్ ఇంటికి వెళ్ళాడు. ఆ టైంలో ఇంట్లోకి వెళ్ళి మొబైల్ని డైనింగ్ టేబుల్పై పెట్టి బట్టలు మార్చుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్ళారు. అక్కడికక్కడే వెళ్ళగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎడమవైపు పూర్తిగా పక్షవాతం వచ్చింది. ఆ సమయంలో ఏవి కూడా పనిచేయని పరిస్థితి అనేది ఏర్పడింది. లేవలేరు, ఇంట్లో కూడా ఎవరు లేరు, తలుపులు లోపల నుంచి లాక్ అయ్యాయన్నమాట. ఆ టైంలో ఆయన బాబాను గుర్తు చేసుకున్నారు. అప్పుడు బాబా ఒక సంకల్పాన్ని కలిగించారు. నాలో సంకల్పం ఉత్పన్నమైంది, తలుపులు తెరుచుకోవాలి అనే ఆలోచన నాకు వచ్చింది. బాబా నాకు శక్తినిచ్చినట్లుగా అనిపించింది. కొద్దిగా స్పర్శ జ్ఞానం తిరిగి వచ్చింది. అలా కష్టపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ బాబాను స్మృతి చేశాము. మళ్ళీ శక్తి లభించింది. ఇక ఏదో విధంగా నిలబడి తలుపు తెరిచారు. తలుపు తెరిచిన వెంటనే మళ్ళీ కింద పడిపోయారు. కానీ మొబైల్ చేతిలో ఉండడంతో తన డాక్టర్ స్నేహితులకు ఫోన్ చేశారు. వెంటనే హాస్పిటల్ స్టాఫ్ వచ్చి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో నాకు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పారు. ఆలోచించండి, ఇలాంటి విషయం ఎవరైనా ఫోన్ చేసి చెప్తే చాలా భయం వేస్తుంది కదా. కానీ ఆశ్చర్యకంగా ఆ టైంలో ఒక్క క్షణం కూడా నాకు భయం అనే ఆలోచన రాలేదు. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. నేను చెప్పాను, ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు, మీరు వచ్చేస్తారు, ఇక్కడ అన్నీ బాబా చూసుకుంటారు. వెంటనే డాక్టర్లకు ఫోన్ చేశాము. లైఫ్ లైన్ ఆసుపత్రి డాక్టర్లు అందరూ చేరుకున్నారు. సిటీ స్కాన్ చేశారు. బాడీలో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేశారు. సుమారు 6 గంటల పాటు పెరాలసిస్కి ట్రీట్మెంట్ కొనసాగింది. కానీ క్రమంగా కదలికలు తిరిగి వచ్చాయి. చివరికి అంతా సెట్ అయ్యింది. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఇంత పెద్ద పరిస్థితి వచ్చినా నాకు ఎందుకు భయం రాలేదు. అప్పుడు అర్థమైంది, ఇది బాబా మహిమ. ఇది బాబా మహిమ. మనం బాబాతో యోగం చేయడం వల్ల, మనం చేసే ధ్యానం వల్ల మనలో శక్తులు పెరుగుతాయి, మనలో మార్పు వస్తుంది. ఆ మార్పును నేను స్వయంగా చూశాను. తర్వాత మరొకసారి నా బిడ్డ చదువుల కోసం అహ్మదాబాద్లో ఉన్నప్పుడు నాకు యూరిట్రిక్ స్టోన్ సమస్య వచ్చింది. యూరిటర్లో 12 మిల్లీమీటర్ల స్టోను ఇరుక్కుపోయింది. కానీ చూడండి, ఆ టైంలో కూడా నాకు పెయిన్ లేదు, జస్ట్ మూత్రం మాత్రమే ఆగిపోయింది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు, పెయిన్ ఏమీ లేదా అని అడిగారు. లేదని చెప్పాను. అప్పుడు నాకు అర్థమైంది, బాబాను స్మృతి చేసుకునే సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లు నొప్పిని తగ్గించాయి అని. ఎందుకంటే నాకు డాక్టర్గా తెలిసిన నాలెడ్జ్, ఎండార్ఫిన్ హార్మోన్లు నొప్పిని తగ్గిస్తాయి అని. ఆ తర్వాత ఆపరేషన్ కూడా కంప్లీట్గా సక్సెస్ అయ్యింది. అన్నీ బాగైపోయాయి. ఇలా పరిస్థితి వచ్చినా కూడా బాబా మాకు ప్రతి పరిస్థితిలో సహాయం చేస్తున్నారు. మెడిటేషన్ ద్వారా బాబాతో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు పంచభూతాలతో తయారైన ఈ శరీరంలో కూడా మార్పులు వస్తాయి. నేను దాన్ని ప్రత్యక్షంగా చూశాను. మనలో ఆత్మిక శక్తి పెరుగుతుంది.
గతంలో చాలా పని చేస్తే అలసట వచ్చేది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పని చేసినా అలసట అనిపించదు. ఇంతకుముందు ఉదయం 8 గంటలకు మేలుకునేదాన్ని. నాలో బద్ధకం కూడా ఎక్కువగా ఉండేది. కానీ బాబా జ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు ఉదయం అమృతవేళ 4 గంటలకే మేలుకుంటాను. బాబా నింపే శక్తులు, బాబా ఇచ్చే జ్ఞానం, వాటి ప్రభావాన్ని నా జీవితంలో ప్రత్యక్షంగా చూశాను, అనుభవం చేసుకున్నాను. బాబా మాకు అనుభవాలు ఇచ్చి మమ్మల్ని అనుభవీ మూర్తులుగా తీర్చిదిద్దారు. అందరికీ ఓం శాంతి.